ఐపీఎల్ ధనాధన ఆటకు అంతా సిద్ధమైంది. ఈసారి భారీ స్కోర్ చేయడానికి జట్లు రెడీ అవుతున్నాయి. 13 ఏళ్ల కిందట ఐపీఎల్లో బెంగళూరు జట్టు 263 పరుగులు సాధిస్తే ఔరా అనుకున్నాం. కానీ గతేడాది లీగులో దీని మించిన స్కోర్లు ఏకంగా 4 నమోదయ్యాయి. కాబట్టి ఈసారి లీగులో ఏదో ఒక జట్టు 300 మార్కును అందుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. 2013లో బెంగళూరు 263తో నెలకొల్పిన ఐపీఎల్ అత్యధిక స్కోరు రికార్డు పుష్కర కాలం పాటు చెక్కుచెదరలేదు. క్రిస్ గేల్ ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 175 నమోదు చేసింది ఈ మ్యాచ్లోనే. టీ20 క్రికెట్ మరింత వేగం పుంజుకుంటున్న బ్యాటర్ల దూకుడింకా పెరిగిన ఆటలో నిబంధనలు పిచ్చులు కూడా బ్యాటర్లకు అనుకూలంగా మారిన ఐపీఎల్లో ఇన్నేళ్ల పాటు అత్యధిక స్కోర్ రికార్డు నిలిచి ఉండటమే విశేషం. కానీ గతేడాది మాత్రం బ్యాటర్ల దూకుడు మామూలుగా లేదు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ విధ్వంసానికి మారుపేరైపోయారు. బంతి మీద కక్షగట్టినట్టు ఆ జట్టు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎలా రెచ్చిపోయారో తెలిసిందే. కొన్ని మ్యాచెస్లో హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి సైతం చెలరేగిపోయారు. గత ఏడాది నమోదైన 4 అత్యధిక స్కోర్స్లో 3 సన్ రైజర్స్ ఖాతాలోనే చేరాయి. 12 ఏళ్ల పాటు అత్యధిక స్కోరు రికార్డుతో ఉన్న బెంగళూరు మీదే హైదరాబాద్ 287 స్కోరుతో సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతేకాక ముంబైపై 277, ఢిల్లీపై 266 స్కోరు కూడా సాధించింది. మరొక వైపు కోల్కతా కూడా 272తో లీగులో 3 అత్యధిక స్కోరు నమోదు చేసింది. గతేడాది బ్యాటర్ల దూకుడు చూస్తే లీగులో 300 స్కోరు నమోదయ్యే రోజు దగ్గరలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. అప్పుడు సాధ్యం కాకపోయినా ఈ ఏడాది ఆ మైలురాయిని అందుకోవడానికి అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ జట్టు ఈసారి 300 రికార్డును వదిలేలేదు. హెడ్, అభిషేక్, క్లాసెన్, నితీష్ కుమార్లకు తోడు ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్లు రాకతో ఈ జట్టు బ్యాటింగ్ ఇంకా బలోపేతమైంది. కాబట్టి 300 స్కోర్ ఆ జట్టుకు అసాధ్యమేమీ కాదు. ఆ జట్టు బ్యాటర్లో మరొక జట్టు ఆటగాడో కలిసి వచ్చిన రోజు గేల్ రికార్డును బదలుకొట్టి డబుల్ సెంచరీ అందుకున్న ఆశ్చర్యం లేదు. మరొక వైపు ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా జట్లు సైతం బ్యాటింగ్లో ఎంతో బలంగా కనిపిస్తున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అన్ని జట్ల బ్యాటింగ్ లోతును పెంచేదే. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాదు, ముంబై స్టేడియాలలో పరుగుల వరద ఖాయం. కాబట్టి జట్టు స్కోరు 300 దాటడానికైతే పుష్కలంగా అవకాశాలున్నాయి. ఏదో ఒక ఆటగాడు డబుల్ సెంచరీ చేసే అవకాశం కూడా ఉంది. ఇక ఐపీఎల్ 2025లో స్కోరు 300 మార్కును దాటుతుందని మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అంటున్నారు. ఐపీఎల్లో ఇంపాక్ట్ నిబంధన వల్ల గేమ్ మారిపోయిందని, టాప్ 3 బ్యాట్స్మెన్ రిస్క్ తీసుకునే ఛాన్స్ పెరిగిందని ఏబీ డివిలియర్స్ అన్నారు. అలాగే ఫీల్డింగ్ రూల్స్ మారిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. బ్యాట్స్మెన్కు స్వేచ్ఛ వస్తున్నప్పటికీ ఇది బౌలర్లకు శాపంగా ఉంటుందని చెప్పారు. దీంతో ఐపీఎల్ 2025లో 300కు పైగా స్కోర్లు నమోదవుతాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. మరి ఏ జట్టు మొదటగా 300 మార్కును దాటుతుందో చూడాలి. ఈ సీజన్ ఐపీఎల్ మార్చి 22 నుంచి స్టార్ట్ కానుంది. మొదటి మ్యాచ్లో ఆర్సీబీ, కేకేఆర్ జట్లు పోటీ పడుతున్నాయి. గతేడాది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలవగా ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.